అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడో పుట్టి కష్టపడి చదువుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి మేమందరం కూడా గర్వపడే రీతిలో క్రమశిక్షణతో పెరుగుతుండవే కాకుండా మీ పిల్లలందరితో కూడా చక్కగా చదివించుకొని వాళ్ళని కూడా సమర్థనలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇన్వైట్ చేసినందుకు సమాజం వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ సింగపూర్ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చూసినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, తెలుగు వాళ్ళే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ తెలుగువాడైనా సరే ఎన్టీ రామారావు అంటే తెలియని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఒక అద్భుతమైన తెలుగు అనే పదానికి గౌరవం తెచ్చినటువంటి, గౌరవము గుర్తింపు కూడా తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. నేను నటుడిగా వచ్చే తర్వాత మొట్టమొదటి సినిమా తీసిన ఆ సినిమా పేరు రామదండు. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా రామారావు గారి మీద ఉన్న అభిమానంతో దానికి పెట్టారు రామదండు అని. చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ సినిమా, మొదటి సినిమాయే. ఇవాళ రోజున ఇక్కడ ఈ అసోసియేషన్కి తారక రామదండు అంటే ఇంకా చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఈ పండగలో ఈ రోజున మరో పండుగ కూడా రావటం మనందరి అదృష్టం. భారతదేశంలో అత్యుత్తమ అవార్డులు మొట్టమొదటిది భారతరత్న, రెండో అత్యుత్తమ రికార్డు పద్మవిభూషణ్, మూడో అత్యుత్తమ అవార్డు పద్మభూషణ్. అలాంటి పద్మభూషణ్ అవార్డు మనందరి అభిమాన నాయకుడు మన ఎన్టీఆర్ గారి ముద్దుల కొడుకు, నట వారసుడు అయినటువంటి శ్రీ బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావటం, ఈ సందర్భంగా మనందరూ కూడా ఈ పండగలో మరో పండగగా చక్కగా చేసుకుంటూ ఇది చేసుకున్నాం. ఇది అందరూ కూడా ఆలోచించదగ్గి ఆనందించదగ్గ. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. చాలామంది అనుకుంటారు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టడం, ఎన్టీ రామారావు గారి పిల్లల అదృష్టమని, లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానుల అదృష్టమని, ఇలా రకరకాలుగా అనుకుంటారు. నిజం, మనందరూ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ, తరతరాలకు రాబోయే తరాలకు కూడా చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 2 years బ్యాక్ ఆయనకి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. మామూలుగా ఎవరికైనా శత జయంతి ఉత్సవాలు అని జరిగితే అది మొదటి రోజు చేస్తారు, మళ్ళీ ఆఖరి రోజు చేస్తారు. 2 రోజులు, 4 రోజులు, 6 రోజులు చేస్తారు తప్ప అంతకంటే చేయరు. బట్ నాకు తెలిసినందుకు ప్రపంచంలో 365 రోజులు నిత్యంగా పండగ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఎన్టీ రామారావు గారికి. అది జరిగిపోయినా ఈరోజు కూడా ఇంకా ఎన్టీఆర్ గారి మీద ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే, ఆయనకు సినిమా నటుడిగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని ఇవాళ మనం పండగ చేసుకుంటున్నామంటే అది మామూలు విషయం కాదండి.
అందరికీ కూడా ఈ అర్హత రాదు. అలాంటి గొప్ప ఇది. రామారావు గారి పిల్లలుగా పుట్టడం వాళ్ళ అదృష్టమైతే, మనందరి అభిమాన నాయకుడైనటువంటి బాలకృష్ణ గారికి బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం ఎన్టీ రామారావు గారి అదృష్టం అంటాను నేను. ఎందుకంటే వయసు వచ్చిన తర్వాత ఎవరైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోవలసిన వాళ్ళమే. కొంతమంది పుడతారు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎప్పుడు చచ్చిపోయారో కూడా తెలియదు, వాళ్ళు తినరు, ఇంకొకళ్ళకి పెట్టరు. కానీ కొంతమంది ఉంటారు, అన్ని మంచి పనులు చేస్తారు, నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. చచ్చిపోయిన తర్వాత కూడా మహానుభావుడు బతికుండగా ఎన్ని మంచి పనులు చేశాడని గుర్తొచ్చుకుంటాం. కుటుంబ సభ్యులైతే ఆ రోజు ఏడవటం, లేకపోతే ప్రతిరోజు ఏడవటం కొద్ది రోజుల వరకు, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఎన్టీ రామారావు గారిని ఇవాల్టికి కూడా వారి కుటుంబ సభ్యులే కాకుండా, వాళ్ళ అభిమానులే కాకుండా, వాళ్ళ సంగీత మన సినీ నటీవర్గులకే కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఈ పండగలాగా జరుపుకుంటున్నారు అనేటువంటి ఆలోచన చూస్తే చాలా చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇక రామారావు గారితో నా పరిచయం గురించి కూడా చెప్తాను. మొట్టమొదట చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా యాక్టర్ అవ్వాలనే కోరిక నాకైతే ఎప్పుడూ లేదు కానండి. మంచి వ్యాపారస్తుడిని, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని మాత్రమే కోరుకుంటూ వచ్చాను. అయ్యాను బిజినెస్ మ్యాన్. అయిన తర్వాత అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది నాకు. ఓ సినిమా నటుడిగా చేశాను. మొదటి సినిమా జగమే మాయ అనే సినిమా 1973వ సంవత్సరంలో. ఆ తర్వాత విజయవంతమైన చిత్రాలు చాలా వచ్చినాయి. కానీ ఏ రోజున ఎన్టీ రామారావు గారిని కానీ నాగేశ్వరరావు గారిని కానీ కలుసుకునే అవకాశం నాకు రాలా. సరే, ఒక రోజున షూటింగ్ జరుగుతూ ఉంటే వయసు వచ్చిన పిల్ల అని ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాం మేము. అప్పుడు ఎన్టీ రామారావు గారి మేకప్ మెన్ మా దగ్గరకు వచ్చారు. వచ్చి, మురళీమోహన్ గారు, మేము ఒక సినిమా తెలుగులో తీయాలనుకుంటున్నాం, హిందీ సినిమా, అది ఒరిజినల్గా యాదోంకి బారాత్ అనే ఒక సినిమాని తెలుగులో రైట్స్ కొన్నాము, ఆ సినిమా చేయాలని అనుకుంటున్నాము. అందులో ఒక క్యారెక్టర్ మీరు బాగుంటారని చెప్పి మీ దగ్గరకు వచ్చాం. అయితే ఒక కండిషన్ అండి, రామారావు గారు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని ఒకసారి రామారావు గారి దగ్గరికి తీసుకువెళ్తాం, ఆయన మిమ్మల్ని చూసి ఆయన ఓకే అనేటట్టు ఈ క్యారెక్టర్ మీకు ఇస్తామండి అన్నారు. తప్పకుండానండి, మీరు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సందర్భంగా రామారావు గారిని ఒకసారి కలుసుకునే అదృష్టం రావటమే నాకు మీరు వేషం ఇచ్చినంత అని చెప్పి వెళ్ళారు. మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాము. ఆయన వాహిని స్టూడియోలోకి వెళ్ళేటప్పటికీ ఆయన మేకప్ టచ్అప్ చేసుకుంటారు. అప్పుడు లోపలికి వెళ్ళాం. పితాంబరం గారని ఆయన మేకప్ మెన్, ఆయన నేను లోపలికి వెళ్ళాం. ఇట్లా అద్దంలోనే చూస్తున్నారు, నేను ఎక్కడో అద్దంలో కనపడలేదు ఆయనకి. తలుపు తీసుకు లోపలగానే, బ్రదర్ రండి మురళీమోహన్ గారు అన్నారు ఆయన. ఇదేమిటిది, నన్ను ఇంకా చూడలేదు, నేను ఎవరో తెలియదు ఆయనకి, ఇట్లా పిలిచారు ఏమిటి అనుకున్నా. నాకు తెలియకుండా ఇవాళ నిజంగా చెప్తానండి, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడూ ఎవరికి కాళ్ళకి దండం పెట్టి ఎరగానండి. ఎప్పుడు పెళ్ళైనప్పుడు మాత్రం పెద్దలకి దండం పెట్టిస్తారు కదా, అదొక్కటి తప్ప. ఎన్టీ రామారావు గారిని చూడటానికి వెళ్ళిన రోజున నాకు తెలియకుండా నేను వెళ్ళిపోయి ఆయనకి పాద నమస్కారం చేసేసాను. అంటే అక్కడ నాకు కనపడింది ఒక నటుడు ఎన్టీ రామారావు గారు కాదు, ఒక దేవుడు. ఆయన కృష్ణుడుగా వేసిన తర్వాత మాయాబజార్ సినిమా రిలీజ్ అవ్వకముందు మనకు ఆ రోజుల్లో ఇది సినిమా పత్రిక ఒకటి వచ్చేది, విజయ్ చిత్ర. ఆ విజయ్ చిత్రంలో అప్పుడు అందులో కలర్ ఫోటో రావటం అంటే చాలా గొప్ప. ఎన్టీ రామారావు గారు కృష్ణుడితో వేషం ఉన్నటువంటి ఆ కలర్ ఫోటో వచ్చిందండి. అందరూ చూసుకొని ఆ కాపీలు అందరూ కూడా కొనుక్కొని ఆ ఫోటో తీసి దాన్ని మనం ఫోటోలు కట్టించుకొని దేవుడి గదిలో పెట్టుకున్నాం ఎంతోమంది. ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లల్లో ఎన్టీ రామారావు గారి కృష్ణుడి ఫోటో పూజ గదిలో కూడా ఉంటాయి.
ఆయనకి తెలియకుండా నమస్కారం పెట్టిదా, బ్రదర్ లేవండి అని చెప్పి పైకి పిలిచి భుజం మీద తట్టి, మీ గురించి విన్నాను బ్రదర్, కలుసుకోలేదు కానీ ఒకసారి చూద్దామనే నేను పీతాంబర గారితో చెప్పాను, చాలా బాగా చేస్తారు, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మీరు చెయ్యండి అన్నారు. మీరు చెయ్యండి ఏమిటి సార్, మీరు ఇస్తే తప్పకుండా చేస్తాను, ఇంతకంటే అదృష్టం వేరే ఉంటుంది నాకు, మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే, బ్రదర్ ఇందులో 3 అన్నదమ్ములు ఉంటారు, పెద్ద నేను, 2 మీరు, 3వది మన బాలయ్య బాబు అన్నారు. చాలా సంతోషం అంటే అన్నాను అని ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఎంత గొప్ప మనిషి చూడండి, నేను ఇందులో హీరో పెద్ద అయితే అది తప్ప నాకేమి ఇందులో హీరోయిన్ లేదు, నా పక్కన నాకు డ్యూయెట్ లేవు, ఏమీ లేవు, హీరోయిన్ ఉండేది నీ పక్కనే, డ్యూయెట్ అన్నీ కూడా నీయే, అలాగే మా బాలకృష్ణ ఈ బాలయ్య బాబుకి కూడా ఒక స్టేజ్ డాన్సర్, స్టేజ్ గాయకుడిగా చేసే ఇది అని చెప్పి, అందులో ఆ రోజుల్లో దానికి కూడా హీరోయిన్ లేదు ఆయనకి కూడా, కానీ మరీ హీరోయిన్ లేకపోతే బాగోదు అని చెప్పి మొట్టమొదటిసారిగా జయమాలిని అనే ఒక డాన్సర్, మీకు అందరికీ తెలుసు, జయమాలినికి బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్గా చేసే అవకాశం ఎన్టీ రామారావు గారే కల్పించారు. అలా ఆ సినిమా షూటింగ్ జరుగుతుంటే మొట్టమొదటి అసలు నాకు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాం అన్నంత ఫీలింగ్ లాగా కనపడేది అసలు. ఆ సినిమా ఓపెనింగ్ రోజున ముహూర్తం షాట్గా వెళ్ళాము మేము. వెళ్ళేటప్పటికి ఎంజి రామచంద్రన్ గారు ఆయన క్లాప్ కొట్టడం కోసం ఆయన వచ్చారు. మేము రామారావు గారు, నేను, బాలకృష్ణ గారు, 3 అన్నదమ్ముల క్యారెక్టర్, అది ఎప్పుడో విడిపోయిన అన్నదమ్ములు, ఒకరికొకరు ఎవరెవరో తెలియదు. ఒక అద్భుతమైన షాట్ అది. ఎన్టీ రామారావు గారు జేబులోంచి సిగరెట్ తీసి ఇట్లా సిగరెట్ పెట్టుకొని అగ్గిపెట్టు కోసం చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఎవరో వచ్చి ఒక లైటర్ వెలిగించి ఇట్లా సిగరెట్ అంటిస్తారు. ఇలా చూస్తే అది బాలకృష్ణ గారు. ఆ తర్వాత చూసి ఇది చూస్తూ ఉండగా నేను ఒక క్యారెక్టర్, నేను ఎంటర్ అయ్యి మళ్ళీ నా సిగరెట్ కూడా వెలిగించుకుంటాను. అది ఆ సన్నివేశం అద్భుతమైన సన్నివేశం అండి. థియేటర్లో ఉన్న అందరూ కూడా చప్పట్లు అనమాట అండి. 3 ఆ విధంగా కలుసుకోవటం, అనుకోకుండా 3 ఒకరికొకరికి ఎవరో తెలియదు. ఆయన అన్నగారని నాకు తెలీదు, బాలకృష్ణ గారికి తెలీదు, లేకపోతే నేను ఒక తమ్ముడిని, బాలకృష్ణ గారు ఒక తమ్ముడు అనే సంగతి రామారావు గారి క్యారెక్టర్ కూడా తెలియదు. అది ఆ సన్నివేశం ఓపెనింగ్ అని పెట్టారు. దాదాపుగా 2 నెలల పాటు జరిగిందండి షూటింగు. ఆ 2 నెలలు కూడా నేను పొందిన ఆనందం ఇంత అంతా కాదు. నేను నటించిన సినిమా అది 100 డేస్, మేమందరం కలిసి చేస్తే 100 డేస్ అవటం, వేదిక మీద నేను మొట్టమొదటి అందుకున్నటువంటి 100 డేస్ షీల్డ్ అన్నదమ్ముల అనుబంధమే. చాలా మంచి షీల్డ్ అది. అలాగే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో వారితో కూడా కలిసి నటించే అవకాశం రావటం, క్రమశిక్షణగా మారిపోయారు ఎన్టీ రామారావు గారు. ప్రతిరోజు ఆయన తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి, మరి ఇప్పట్లాగా జిమ్ములు లేవు ఆ రోజున, అందుకని ఎక్సర్సైజ్ చేయకుండా ఉండాలంటే ఆర్టిస్టులు సరిగ్గా లేకపోతే మన పర్సనాలిటీ మనకే కప్పు కొట్టేటట్టుగా తయారవుతుంది. ఆ రోజుల్లో ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక తెచ్చుకొని అక్కడ పోయించుకున్నారు. రోజు పొద్దున్నే 3:30 కల్లా వెళ్ళిపోయి చేతిలో ఒక పార పట్టుకొని ఆ లారీ ఇసుక మొత్తం తీసి ఇటు పక్కన వేసేవారు. 2వ రోజు వచ్చి ఇటు పక్క ఉన్న ఇసుక ఇటు చేసేవారు. అదే ఆయన ఎక్సర్సైజ్, ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ చేసేవారు అనమాట. అలాంటి రామారావు గారు మరి పుట్టింది చాలా మంచి కుటుంబంలో, చాలా పెద్ద కుటుంబంలో, రిచ్ కుటుంబంలో అయినా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఆర్థికంగా కొంత దెబ్బతింటాం. విజయవాడ చదువుల నిమిత్తం అని విజయవాడకు రావటం, ఆ రోజుల్లో పాలు అంటే వారి గురించి చెప్తున్నాను అనుకోవద్దండి, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారనే దానికి చెప్తున్నాను. పాలు వ్యాపారం చేసేవారు, గీతలు అవి పెట్టుకొని. ఆ పాలు ఈయన పొద్దున్నే లేచి ఆ పాలు హోటల్స్లోనూ ఎక్కడెక్కడ పోయాలో అవన్నీ కూడా పోసి ఇంటికి రాగానే స్నానం చేసి భోజనం చేసి 9 గంటలకల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు ఎక్కి గుంటూరులో దిగి గుంటూరు కాలేజీకి వెళ్ళి చదువుకునేవారు, ఏసీ కాలేజీలో అయినా. ప్లీజ్. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి అయిపోయిన తర్వాత మళ్ళీ రైల్లో గుంటూరు నుంచి విజయవాడ వచ్చి అలా కష్టపడి చదువుకున్నారు. బిఏ పాస్ అయ్యారు, ఉద్యోగం వచ్చింది. కోఆపరేటివ్ రిజిస్ట్రార్, మనం డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసే
రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చింది ఏలూరులో. ఉద్యోగం కూడా ఆయన చేస్తూ ఒక రోజున ఆ రోజున చేస్తూ ఉండగా అందులో ఒక హెడ్ గుమస్తా లాంటి ఆయన వచ్చి సాయంత్రం పూట కవర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట ఆయన టేబుల్ మీద. ఏంటండి ఇది అన్నా అంట. అదేనండి, మనకి మామూలుగా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు పై ఆదాయం వస్తుంది కదా, అది మొత్తం అంతా కలిపి ఏ కేటర్కి ఎంత ఇవ్వాలి అనేది లెక్కేసి ఇదిగోనండి మీకు ఇది అండి అని ఇచ్చాడు. అదేమిటయ్యా, మనకి ఆ ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కదా, ఈ జీతం మనకేంటిది అని వద్దొద్దని అంటే, కాదు సార్ ఇది ఎన్నో ఏళ్ళగా వస్తున్నది, మీరు అడగట్లేదు కదా, వాళ్ళంతటికి వాళ్ళు ఇచ్చినది తీసుకొస్తున్నానంటే ఆయన దానికి ససేమరాని ఒప్పుకోలేదు. ఆయన ఇది కాదు, నేను ఎలాంటి ఉద్యోగం కాదు నేను చేయవలసింది అని. అప్పుడు నేను ఒక నటుడుగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆయన చదువుకునే రోజుల్లో కూడా కొన్ని నాటకాలు అవి వేసేవారు. అలా ఆయన సినిమా నటుడు అయినప్పుడు మొట్టమొదటి సినిమా కృష్ణవేణి గారని మిర్జాపురం రాజా గారి భార్య ఆవిడ తీసినటువంటి మన దేశం ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిగా నటించే అవకాశాన్ని ఆ సినిమా ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈ పండుగను చేసుకుంటున్నాం. ఆ కృష్ణవేణి గారు అన్న ఆవిడ మొన్ననే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఇప్పటికి కూడా క్షేమంగా ఉన్నారు, చక్కగా మాట్లాడతారు. అంటే ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నాం, కానీ ఈ వయసులో ఆవిడ్ని మూవ్ చేయడం అంత కరెక్ట్ కాదు అని చెప్పి, అమ్మాయి వెళుతున్నాం ఇట్లా సింగపూర్లో మన వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్ చేస్తున్నారు అంటే, నాయనా నా ఆశీస్సులు నా అభినందనలు కూడా చెప్పండి అని చెప్పి ఆవిడ అన్నారు. ఆ రోజున కృష్ణవేణి గారు అలాగే ఎల్వి ప్రసాద్ గారు లాంటి వాళ్ళే మనందరూ ఇవాళ ఎంత ఘనంగా ప్రపంచ యావత్తు ఘనంగా చెప్పుకునే ఒక అద్భుతమైన నటుడు పుట్టిన సందర్భం అది. అలాంటి 75 సంవత్సరాలు ప్రారంభమైన శుభ గడి అది. అలాంటిది ఇవాళ రోజున ఇవాళ తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు మనకి ఎవరికి బయటికి వెళ్తే తెలిసేది కాదు. మేము ఏదైనా సినిమాలు షూటింగ్ చేసేటప్పుడు ఏ కాశ్మీరో ఊటీయో ఇంకొక చోటకో వెళ్ళినప్పుడు ఏ ఊరండి మీది, ఎక్కడి నుంచి వచ్చారు అనేవారు. అంటే మేము తెలుగు ఆర్టిస్టులు అండి, తెలుగు సినిమా అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అని చెప్పేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడుందండి అనేవారు. సార్ ఆంధ్రప్రదేశ్ అండి ఎక్కడుందంటారండి, చాలా పెద్ద స్టేటు, వ్యవసాయంగా బ్రహ్మాండమైన ఇది ఉంది, బ్రహ్మాండంగా చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు బోలెత్తు మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలియదు, ఓహో మద్రాసిలా మీరు అని ఒరే గప్ప. మనకి తెలుగు వాళ్ళు, తెలుగు ఒక రాష్ట్రం ఉంది, తెలుగులో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అనే సంగతి కూడా ఎవరు పట్టించుకోకుండా మనం ఒక సెకండ్ గ్రేడ్లో థర్డ్ గ్రేడ్లో సిటిజన్స్లాగా గుర్తు చేసే రోజు అనమాట అది. ఏమిటిది అనుకునేవాళ్ళు రామారావు గారి మనసులో కూడా అది పడింది. ఏమిటి మనలో ఇంతమంది ఇంత అద్భుతమైన కళాకారులు ఉన్నాం, ఇంత అద్భుతమైన విద్యావంతులు ఉన్నారు, మనకు గుర్తింపు లేకపోవటువంటి గుర్తింపు తీసుకురావాలి అనే ఒక నిర్ణయం ఆ రోజున ఆయన మనసులో పడి, ఆ తర్వాత ఒక రోజున సడన్గా మాకెవరికి కూడా తెలియదు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడి నుంచి నేను సినిమాల్లో నటించడం మానేస్తున్నాను, రాజకీయంగా ఉండదలుచుకున్నాను, తెలుగువాడి గౌరవం ఏంటో, తెలుగువాడి యొక్క దమ్ము ధైర్యం ఏంటో, తెలుగువాడి శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి తెలియచెప్పాలి, అందుకని వస్తున్నానని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి. ఆ రోజున ప్రచారం ఎలా చేయాలో, రాజకీయం ఎలా చేయాలో ఆయనకి తెలియదు. ఎప్పుడోదో పాత వ్యాన్ ఒకటి ఉంది ఆయన దగ్గర, అది తీసుకు బాబు హరికృష్ణని పిలిచి దాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి ఒకసారి దాన్ని రిపేర్ చేయించి పట్టరా అన్నాడు. రిపేర్ అంతా కండక్షన్గానే ఉందండి, కొంచెం రంగులు వేద్దాం కావాలంటే అని రంగులు వేయించాడు. అలాంటి కారు మీద దానికి చైతన్య రథం అనే పేరు పెట్టి దాని మీద ఆయన ఎక్కి హరికృష్ణ గారు రథసారథిగా ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటే, ఈయన రోజు ప్రతి ఊరు వాడవాడ వెళ్తూ కూడా ఆయన మీటింగులు చెప్పారు. అప్పటిదాకా రకరకాల డ్రెస్సుల్లో రకరకాల డ్యూయెట్లో పాడినటువంటి ఒక వ్యక్తి కాకి బట్టలు వేసుకొని, కాకి ప్యాంటు కాకి చొక్కా వేసుకొని ఒక అతి సామాన్యమైన వ్యక్తిలాగా ప్రజానాయకుడిగా ఆయన బయలుదేరితే చేస్తుంటే ప్రతి వాళ్ళు కూడా ఆ మీటింగ్ వినాలి, రామారావు గారు ఏం చెప్తారు, కళతో చూడాలి అని చెప్పి ఆయుర్వేది ఆసక్తితో వస్తే రాజకీయ నాయకులు మాత్రం హేళన చేశారు.
అంటే ఇప్పుడు కిందాక పార్టీ రాజకీయం కాదు అన్నారు, పార్టీ గురించి మాట్లాడటం లేదు. కానీ ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవహేళన చేశారు ఎన్టీ రామారావు గారిని. ముఖానికి రంగేసుకొని తైతెక్కలేవాడేవాడు రాజకీయానికి ఏం పనికొస్తాడు, రాజకీయం అంటే ఏమనుకుంటున్నాడు, ఆయనకు ఏం తెలుసు రామగిలో అని చెప్పి ఇట్లా హేళన చేశారు. ఇంకా కొన్ని చోట్ల అయితే పబ్లిక్ మీటింగ్లో ఈ ఎన్టీఆర్ అనే వ్యక్తిని అరేబియా శబ్దాలు ఇసి పారేయాలి అని చెప్పి కూడా ఆయన అవమానం చేశారు. ఇందిరాగాంధీ గారు వచ్చి ఏంటి అయ్యా ఎవరో సినిమా యాక్టర్ వస్తున్నా అంట రాజకీయాల్లోకి, ఎవరంటే అబ్బాయి ఏమీ లేదండి, ఏం డిపాజిట్ కూడా రావు ఆయనకి అన్నారు. ఒక రోజున తిరుపతిలో మీటింగ్ జరుగుతుంది, ఇందిరాగాంధీ గారు మీటింగు, జనం బాగా వచ్చారు. అదే రోజు ఎన్టీ రామారావు గారు మీటింగ్ కూడా అక్కడే ఉంది. కానీ ఇన్ని పొలిమేరల దగ్గర ఆపేశారు, వెళ్ళటానికి లేదండి, ఇందిరాగాంధీ గారి మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని అలౌ చేస్తాం, అప్పుడు దాకా రాదు. అప్పుడు జనం అందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ పోలీసులు పక్కా దోచేసి ముందు ఆయన రాకుండా ఎట్లాగండి అని చెప్పి ఊళ్ళోకి తీసుకొచ్చారు ఆయన. ఇందాక నాళ్ళు మా తెలుగు తల్లిగా మళ్ళీ పూదండ అని పాట, ఆ పాట వేసుకొని బయలుదేరట్లా వచ్చేటప్పటికి జనం ఒక్కసారిగా లేచి ఎన్టీఆర్ వచ్చాడు ఎన్టీఆర్ వచ్చాడని మొత్తం ఈ సభలో ఉన్న వాళ్ళందరూ అవతలకు వచ్చారు రామారావు గారి దగ్గరికి. అప్పుడు ఇందిరాగాంధీ గారు స్టన్ అయిపోయారు. ఏమిటిది, ఎవరి యాక్టర్ ఎందుకు పనికిరాడు అన్నారు కదా, అరేబియా సముద్రంలో ఇచ్చేస్తామని అన్నారు కదా, ఆయనకి రాజకీయం తెలీదు, హీరోయిన్లతో రంగులు వేసుకొని తైతక్కలాడేవాడు అన్నారు కదా, ఇంతమంది జనం ఎట్లా వెళ్తున్నారు అనేది ఆవిడ గ్రహించి, ఇంకా కనుక మనం ఆలస్యం చేస్తే ఈయన ఇంకా రోజు రోజుకి కూడా ఈయన ప్రభంజనం పెరిగిపోతుంది అని చెప్పి 4 నెలలు ముందుగా ఎలక్షన్లు ప్రీపోన్ చేసుకొని ముందుకు తీసుకొచ్చి ఒక్కసారిగా ఢిల్లీ నుంచి అనౌన్స్ చేశారు. అప్పటికి రామారావు గారు ఇంకా అన్ని చోట్లకి తిరగారు, రాయలసీమ తిరిగారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు, ఎక్కడో ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉండగా సడన్గా అనౌన్స్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయనకి టైం కనుక మనం ఎక్కువ ఇస్తే ఇంకా పెరిగిపోద్ది, తెలంగాణ అంతా కూడా తిరిగేస్తారు, ఓట్లన్నీ ఆయనకు వచ్చేస్తాయి, అలా కాదు అని చెప్పి హడావుడిగా పెట్టేయాలని పెట్టేశారు. ఏం చేయాలో తెలీదు, వెంటనే ఆపేసి ఆయన వచ్చేదారు. మొన్నే ఈ మధ్యనే పరమరందించినటువంటి రామోజీరావు గారు ఆయనకు వెన్నుముక్కగా వెనక ఉండి నడిపించారు మొత్తం ఆ యాత్ర అంతా కూడా. ఆయన ఇలాంటిది ఏదో జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పని చేస్తారు అని చెప్పి ప్రతి ఊరి నుంచి కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బాగా చదువుకున్న వాళ్ళని, నీతివంతుల్ని, నిజాయితీ పరుల్ని, యువకులు లాంటి వ్యక్తులందరూ కూడా సెలెక్ట్ చేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4 పేర్లు చొప్పున ఆయన హోంవర్క్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. రామారావు గారు హైదరాబాద్ రాగానే ఈయన్ని పిలిచారు. రామోజీరావు ఏంటి ఇట్లా సరళంగా చేశారు, ఇప్పుడు ఇవన్నీ ఎలా సెలక్షన్ అండి అంటే, నేను హోంవర్క్ చేసి ఉంచానండి, మీ ఎదురుగుండా పెడతాను, ఒక్కసారి మీరు చూడండి, చూసి మీరు ఎంపిక చేయండి అన్నారు. నాకు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కావాలి, ముఖ్యంగా యువకులు కావాలి, ముఖ్యంగా నీతివంతులు నిజాయితీ పరులు కావాలి అని చెప్పి వారి సహకారంతో, రామోజీరావు గారి సహకారంతో లిస్టు తయారు చేసి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చూస్తే అందరూ కూడా తల దిమ్మిదిరిగిపోయినట్టు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున బొమ్మను నిలబడితే కూడా గెలుస్తుంది అనుకున్న ఆ రోజుల్లో, కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో ఆ పార్టీని అరేబియా సముద్రంలో పోయేటట్టుగా చేసి మళ్ళీ తెలుగుదేశం అనే ఒక పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఒక ఎన్టీ రామారావు గారు మాత్రమే. ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరి వల్ల కూడా కాలేదు ఇది, ఆ రికార్డుని బ్రేక్ చేసేటటువంటిది ఎన్టీ రామారావు గారు చేసినటువంటిది. ఆయన యాత్రలో ఉండగా ఎంత నిమగ్నమై చేసేవారంటే, జనరల్గా ఇంట్లో అబ్బాయి పెళ్లి జరుగుతుంది అంటే ఎవరైనా పరిగెత్తుకొని వస్తాం, ఎక్కడున్న పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని వస్తాం. ఆ సందర్భంలో ఇద్దరు కొడుకులు పెళ్ళి, ఒకటి బాలకృష్ణ గారు, 2 రామకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ పెళ్లి సెటిల్ అయింది. ఆయనకి ఫోన్ చేశారు యాత్రలో ఉండగా, ఏమంటే అబ్బాయిల పిల్లలిద్దరికి కూడా పెళ్లి చేయబోతున్నాం, మీరు ఎలాగో పెళ్లి రోజుకి వస్తారు కానీ ఓ 4 రోజుల ముందు వచ్చేయండి అని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తే ఒక్కటే మాట అన్నారు, మేము ప్రజల్లోకి వెళ్ళాము, మా కోసం అనేక మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు, రాత్రి పగలు అర్ధరాత్రి 3ంటికి వెళ్తే కూడా అక్కడ కూర్చుని ఉండేవారు,
మనం ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకొని తినేసి వచ్చేసి లోపల వచ్చేసి వెళ్ళిపోతారేమో ఆయన మిస్ అవుతామని చెప్పి అలాగే కూర్చునేవారు. వీళ్ళ వదిలి నేను రావటం అనేది నేను రాలేను, వారిని తిరుపతి వెళ్ళి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని రమ్మనండి, మా దగ్గరికి వస్తే అప్పుడు మేము ఆశిస్తాము, మేము ఆశీర్వదిస్తామని చెప్పి అన్నారే తప్ప పెళ్ళికి కూడా వెళ్ళలేదు ఆయన. వీళ్ళే పెళ్ళయిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని బాలకృష్ణ గారి దంపతులు, రామకృష్ణ గారి దంపతులు కలిసి రామారావు గారి యాత్రలో ఉంటే అక్కడికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని వచ్చారు. అలా ఇక అసలు ఒక పని చెయ్యాలి అంటే ఆయన దృష్టి అంతా ఏకగ్రీవంగా ఉంటుంది తప్ప ఇంకా పక్కకి వెళ్ళటం అనేది ఉండదు. అలా చేసి తర్వాత అలాగే బసవతారకమ్మ గారికి ఆవిడికి కూడా క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన రోజున చాలా షాక్ అయ్యారు. ఆయన కూడా షాక్ అయిపోయి ఇప్పుడు అసెంబ్లీలు కూడా జరుగుతున్నాయి అనుకుంటా ఆ టైంలో. ఆయనకి మీరు వెళ్ళొస్తే బాగుంటుందండి, ఆవిడికి బాగలేదు అని అంటే వెళ్తాం, తప్పకుండా వెళ్తామని ఫోన్లో మాత్రం మాట్లాడేసి ఇప్పుడు కాదు అసెంబ్లీ వెళ్ళే వరకు వెళ్ళాను అని చెప్పి అన్నారు ఆయన. దానికి కారణం ఏమిటి అంటే ఎవరో ఆయన భార్యకి బాగాలేదని చెప్పి అన్నీ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే ఇక్కడ ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజలు, వీళ్ళ బాగోగులు చూడకుండా వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడ సంగతి చూసుకుంటున్నాడా అని ఎక్కడ ఎవరు విమర్శిస్తారో అన్న దృష్టిలో పెట్టుకొని ఆయన వెళ్ళాల. తర్వాత సీరియస్ అయింది, అప్పుడు వెళ్ళారు. ఆఖరి 3 రోజులు అనుకుంటా ఆయన అక్కడ ఉంది. ఏం బాబు లాస్ట్ 3 days అక్కడ భార్య దగ్గర ఉన్నారు. ఆయన చేతుల్లోనే ఒకటి కన్ను మూయటం జరిగింది. మధ్యలో అమెరికా కూడా తీసుకెళ్లారు, అమెరికాలో కూడా ట్రీట్మెంట్ చేయించారు, తీసుకొచ్చారు. ఏం ఫలితం లేక ఆవిడ పరమోదించారు. ఆవిడ పేరు మీద మనం ఏదో గుర్తుండాలి, ప్రజలకి పనికొచ్చేటట్టు మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆ క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ వ్యాధి మూలంగా చచ్చిపోయారు కాబట్టి ఈ క్యాన్సర్ హాస్పిటల్ మన ఇక్కడ పేదవాళ్ళకందరూ కూడా అందుబాటులో ఉండేటట్లుగా ఉచిత వైద్యశాలను మనం నిర్మించాలి అని చెప్పి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఆ పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. ఇవాళకి కూడా కొన్ని వేల మందికో లక్షల మందికో ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ అద్భుతంగా జరుగుతోంది. అలాంటి ఆ సంస్థకి మన బాలకృష్ణ గారు చైర్మన్ అయిన తర్వాత నుంచి అది ఎంత అద్భుతంగా ఆయన్ని డెవలప్ చేశారో చెప్పడానికి వీల్లేదు. ఇలా సింగపూర్ లాంటి దేశాల్లాగానే మేమందరం కలిసి చాలా దేశాలు తిరిగాం. బాలకృష్ణ గారు మేమందరం కలిసి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ వెళ్ళిన చోట ప్రతి చోట కూడా ఆయన అందరినీ కూడా తెలుగు అభిమానులు అందరూ కూడా వస్తుంటే పలానా రోజు ఇవ్వండి, ఒక్కొక్కరికి కలవటం కుదరదు, మీరు అందరు కలిసి ఏదైనా ఫంక్షన్ పెట్టుకోండి అక్కడికి వస్తానండి అని ఎవరైనా అలా వెళ్ళేవాళ్ళం అందరు కలిసి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక విన్నపం అని అందరికీ చేసేవారు. ఇట్లా నా అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి, పేదవాళ్ళకు ఉచితంగా చేస్తున్నాం, ఎవరైనా మీరు కూడా దీనికి ఎవరైనా సహకరించాలనే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు మీరు ఇచ్చే డబ్బుల్ని దానికోసం వినియోగిస్తామని చెప్పగానే ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎంతమంది మేము ఇస్తామని చెప్పి ఎంత ఫండ్ కలెక్ట్ చేశారో చెప్పడానికి లేదు. మరి అదంతా కూడా తీసుకొచ్చి డెవలప్మెంట్ పెట్టి అద్భుతంగా దాన్ని క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసిన వ్యక్తి బాలకృష్ణ గారు. అయితే కేవలం చైర్మన్గా ఉండటమే కాదు అని చెప్పి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా హాస్పిటల్ అంతా కూడా తిరిగి పేషెంట్లు అందరినీ కూడా పలకరించి మీరు అధైర్యపడకూడదమ్మా, తగ్గిపోతుంది, బ్రహ్మాండంగా తగ్గుద్ది అని చెప్పి ముఖ్యంగా పిల్లల వారి దగ్గరికి వెళ్ళి ఇంతంత చిన్నపిల్లల క్యాన్సర్ వచ్చి బాధపడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఎంతో ధైర్యం చెప్పేవాడు. ఒకరోజు మా ఊరి నుంచి కూడా ఒక అమ్మాయి వచ్చింది. ఆవిడ కూడా కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతాను, క్షమించాలి, ఎందుకంటే కొన్ని తెలియని విషయాలు కూడా మీకు ఉంటాయి, మేము కూడా చెప్పాలి కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసాం. 15 రోజులు అయింది. డాక్టర్లు చెప్పేసారు లాభం లేదండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఆఖరి ఇక్కడ హాస్పిటల్లో చచ్చిపోవడం అయినా అంటే పర్వాలేదు, మీ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు బయలుదేరండి, 2-3 రోజుల కంటే ఎక్కువ బతకదు అన్నారు. వీళ్ళు వ్యాన్ అది అంబులెన్స్ అవి మాట్లాడుకున్నారు. నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. అయ్యో అనుకున్నాం మేము. ఈ లోపల బాలకృష్ణ గారు చూసి ఏంటి అంటే నువ్వు ఇట్లా డిశ్చార్జ్ చేస్తామండి, వెళ్ళిపోతున్నారండి, సీరియస్గా ఉన్నాను. ఏం ఆగండి, మీరు ఆగండి అని చెప్పి అందరిని ఆపేసి వెళ్ళిపోయి, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, అమ్మాయి చదువుకుంటుంది, చదువుకునే అమ్మాయి, ఇప్పుడు డిగ్రీ చదువుతుంది అమ్మాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దామా, నీకు తగ్గిపోద్దని నేను చెప్తున్నా కదా, నువ్వు ఉండు, ధైర్యంగా ఉండు, ఎందుకు తగ్గదో మనం చూద్దామని చెప్పి హాస్పిటల్లో ఆపారు. ఆయన దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, సార్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు,
ఒక 2 నిమిషాలు టైం ఇస్తే అందులో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడండి అని చెప్పి అలా అందరినీ కూడా సముదాయించడం ఇవన్నీ కూడా చేయటమే కాకుండా మరి ఎన్టీ రామారావు గారి గురించి ఏదైనా చెయ్యాలి, అలాంటి వ్యక్తి గురించి ఒక గ్రంథాన్ని తయారు చేయాలి అని చెప్పి శకపురుషుడు తారక రాముడు అని ఆ బుక్ని ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. ఆ బుక్ని దాంట్లో చూస్తే ఒక భారతమో రామాయణమో గ్రంథాన్ని చూస్తే ఎంత మనకు తృప్తి కలుగుతుందో అలాంటి తృప్తి కలుగుతుంది. దాదాపు ఎంతోమంది సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, విద్యావంతులు వాళ్ళందరూ కూడా రామారావు గారి గురించి ఏం చెప్పారో ఇవన్నీ కూడా సంకలనం చేసి అది ఒక అద్భుతమైన బుక్గా తయారు చేశారు. 500 పేజీల పైన ఉంది అది. ఒక్కసారి వీలైతే అవకాశం ఉంటే అందరూ కూడా చదవండి. అది ఒకసారి చదివితే మనకు తనివి తీరదు. అది అంత మంచి బుక్ అది. అలాగే రాబోయే రోజుల్లో హైదరాబాదులో ఎన్టీ రామారావు గారిది హయ్యెస్ట్ విగ్రహం పెట్టడానికి కూడా ఈయన నడుము కట్టారు. ఇది సర్దార్ వల్లభాయ్ గారి పెట్టారు, గుజరాత్లో పెట్టారండి విగ్రహం, చాలా పెద్దది. దానికంటే పెద్ద సైజు కట్టడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. తొందరలో అది పూర్తి చేయాలని ఇక ఆయన అంటే అది కూడా చేసేగితే ఆయన జీవితానికి పరమార్థం. అది గొప్పగా అది ఒక్కడ జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఇంతసేపు ఎక్కువ కొట్టి బోరు కొట్టానేమో నాకు తెలియదు, కానీ ఒకవేళ బోరు కొట్టుంటే క్షమించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మురళీమోహన్ గారు. మాకు తెలియని ఎన్నో విషయాలని మీరు ఈరోజు మా ముందు తీసుకొచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలండి. క్షమించాలి, అడ్డుపడుతున్నాను. మురళీమోహన్ గారు, ఎన్టీ రామారావు గారు మొండితనం ఉంటే సంఘటన గుర్తుకొచ్చింది, షేర్ చేసుకోవాలి మీ అందరితో. ఆయనకి సర్దార్ పాపరాయుడు సినిమా చేస్తుండగా, షూటింగ్ చేస్తుండగా చేయిరిగింది, కుడి చేయిరిగిందండి. అది 3వసారి ఎరగడం ఉంది. సరే, వారికి నాటు వైద్యం బాగా నమ్మకం. పుత్తూరు నుండి రాజుగారు రమ్మన్నారు వారు, నాటు వైద్యులు. సరే, పుత్తూరు నుంచి వచ్చారు వాళ్ళు. మద్రాసులో వైద్యం చేశారు, అయిపోయింది. సెట్ చేశాను, ఎముకని సెట్ చేశారు. కుడి చేయి బద్దలేసి కడతాను. ఎన్ఎస్సీ పెట్టి వేస్తారండి, అదేం జరగలేదు. నాటు వైద్యం చేసుకున్నారు, అయిపోయింది. రాజుగారు చెప్పారు, డాక్టర్ రాజు గారు, రామారావు గారు మళ్ళీ 5 వారాలు మీరు కదలకూడదు ఇక్కడి నుంచి, అది చెయ్యి కదిలించకూడదు అంటే అలాగే తలుపుపాడు ఆయన. అలాగే అన్నాడు. వారు వెళ్ళిపోయారు. చిన్నపిల్ల కిటికీని తొంగి చూశాడు ఆయన, ఎప్పుడు వెళ్ళిపోతాడు అని. వెళ్ళిపోగానే షూటింగ్ వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి ఎందుకంటే నిర్మాత ఎప్పుడు లాస్ అవ్వకూడదండి, నమ్ముకున్న నిర్మాతను ఎప్పుడు. సరే, అదైపోయింది. షూటింగ్ ఊటీకి వెళ్ళారు. శ్రీదేవి గారు నాన్నగారు 2 పాటలు షూటింగ్ అయింది ఊటీలో. తిరిగి వచ్చారు, మళ్ళీ కవర్ పెట్టించారు నాన్నగారు. పుత్తూరాజు రాజుగారు, మాకు 2 నరాలు లాగుతున్నట్టు అనిపిస్తుంది, ఏం మాకు తెలియటం లేదంటాను. సరే, మళ్ళీ చేయి చూశారు. రామ, మీరు చేయి కదిలించినట్టున్నారే అని చెప్పాడు ఆయన. నేను ఎప్పుడు అసలు ఇంట్లో మీరు వెళ్ళారు 5 వారాలు బయట వెళ్తే ఒట్టన్నాడు ఆయన. లేదు తప్పు చెప్పు. అప్పుడు అట్లూరు పుండ్రకాక్ష వెనకాలన్నారండి నిర్మాత. అట్లూరు పుండ్రకాక్ష ఎప్పుడు పక్కన ఉండేవారు. ఈయన ఇటే చెప్తాడు, నేను మొంటోడు కదా, ఏం మీరు అంటే ఆలస్యం సినిమా షూటింగ్కి వెళ్ళిపోయినా మరి ఎట్లా చేస్తాడు రామారావు, మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి కదా. సరే, అయిపోయింది, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటండి, మళ్ళీ ఎర్రగొట్టాలని చెప్పారండి. అంటే నాటు వైద్యాన్ని మళ్ళీ ఎర్రగొట్టాలని చెప్పారండి. కళ్ళు మూసుకున్నాడు ఆయన. కానీ ఉన్నానండి, నమ్మండి, చెక్క పద టప్పని కొట్టాను, ఎర్రగొట్టారు. దాని మొత్తం ముందు ఎన్ఎస్సీషియాలు ఇదేం లేదండి, ఎర్రగొట్టారు. మళ్ళీ సెట్ చేశారండి. సెట్ చేసి మళ్ళీ మురిమోహన్ గారు అన్నట్టు నాటు వైద్యం బద్దకట్టారు, అన్నీ చేశారు. మళ్ళీ అదే మాట చెప్పారు, ఏమంటే రాముడు ఇప్పుడు గట్టిగా చెప్తున్నాం, ఈసారి మేము కల్దిచ్చేస్తే ఈసారి మేము చేయలేము, ఒకసారి చేసాం, ఒక సెట్ చేసాం, పర్వాలేదని. అలాగే అన్నాడు. మళ్ళీ ఆయన తొంగి తీశాడు. వెళ్ళటం మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాడు. అల్లూరి సీతారామరాజు గడ్డ వేసుకుని అదే సీన్ తీశారండి సముద్రంలో, సర్దార్ పాపరాయుడులో. అక్కడ మీకు కట్టు కూడా కనపడుతుంది, కట్టుతో షూట్ చేశాడు ఆయన. అది దట్స్ ఎన్టీఆర్ మొండితనం. ఆ మొండితనం మనకు వచ్చింది.
ఏంటి జై బాలయ్య. అదే అదే సందర్భంలో ఆయన మిస్ అయిన మాట. పాట వరకు ఏదో మేనేజ్ చేశారు, పాట తీశారు. ఇక్కడ మామూలుగా సీన్లు చేసేటప్పుడు చెయ్యి పెద్దగా కనపడదు కాబట్టి ఇట్లా ఫుల్ హ్యాండ్ షాట్ చేసేసుకొని అది కనపడకుండా యాక్ట్ చేశారు. ఒక ఫైట్ మిగిలిపోయింది. ఆ ఫైటు చాలా పెద్ద ఫైటు. చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి వెళ్ళలేదు. ఆగకూడదు, ఫైట్ చేస్తాను అన్నారు ఈయన. అదేంటండి ఫైట్ చేయడం కష్టం కదా, ఎలా చేస్తారు, చెయ్యి అదరకూడదు, ప్లస్ ఏమో కుడి చెయ్యి మీది, కుడి చేతితో ఎలా చేస్తారండి అంటే, ఏం బ్రదర్ పర్వాలేదు పెట్టండి అని పిలిచారు. వచ్చారు, వెళ్ళిపోయారు. నేను ఈ సినిమాలో ఎడం చేత్తో ఫైట్ చేస్తానయ్యా, కుడి చేత్తో ఫైట్ చేస్తే మామూలే, కానీ ఎడం చేత్తో చేస్తానని చెప్పి ఆయన ఎడం చేత్తో ఫైట్ చేసి ఆ సినిమా పూర్తి చేసి సినిమా రిలీజ్ అయితే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ కూడా తెలుసు. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు మురళీమోహన్ గారు.